నమస్తే తెలంగాణ వెల్కమ్ టు టీ న్యూస్ ని కుమార్ దామిరా ముందు హెడ్లైన్ చూద్దాం రుణమాఫీ చేసే వరకు రేవంత్ రెడ్డి గుండెల్లో నిద్రపోతానన్నారు హరీష్ రావు దసరా కల్లా పూర్తి చేయకుంటే సచివాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు రుణమాఫీ కోసం సిద్దిపేట జిల్లా నంగునూరులో అన్నదాతలు ధర్నా చేశారు కాంగ్రెస్ సర్కారు మోసం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు హామీలు నెరవేర్చడానికి డబ్బులు లేవు కానీ 1,500 కోట్లతో మూసీ ప్రాజెక్టా రేవంత్ రెడ్డి భారీ దోపిడీకి స్కెచ్ వేశారని కార్తిక్ రెడ్డి విమర్శించారు అంబర్పేట ఎంఆర్ఓ ఆఫీసును మూసీ పరివాహక ప్రాంత ప్రజలు ముట్టడించారు ఇండ్లకు ఎర్ర మార్కులకు వ్యతిరేకంగా నిరసన తెలిపారు దసరా సందర్భంగా ఊరి ఊరికో జమ్మి చెట్టు గుడి గుడికో జమ్మి చెట్టు స్వర్ణగిరి ఆలయంలో మాజీ ఎంపీ సంతోష్ కుమార్ మొక్క నాటి ప్రారంభించారు ఛత్తీస్గఢ్లోని నారాయణపూర్ ఎన్కౌంటర్లో 3 మావోయిస్టులు చనిపోయారు భద్రతా బలగాలు భారీగా ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు ఇక డీటెయిల్ చూస్తే హైదరాబాద్లోని మూసీ నది పరివాహక ప్రాంతంలోని నివాసాలకు అధికారులు రెండో రోజు ఎర్ర గుర్తులు వేస్తున్నారు చైతన్యపురి డివిజన్లోని సత్యనగర్ మారుతినగర్ కాలనీలో భారీ పోలీసు బందోబస్తు మధ్య రెవెన్యూ అధికారులు మార్కింగ్ చేస్తున్నారు ఎర్ర గుర్తులు వేస్తున్న రెవెన్యూ అధికారులను స్థానికులు అడ్డుకుంటున్నారు కొత్తపేటలో ఓ వ్యక్తి ఆత్మహత్యయత్నం చేసుకున్నాడు పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకునే ప్రయత్నం చేశాడు ప్రాణాలైనా అర్పిస్తాం కానీ ఇళ్లలో నుంచి బయటకు వెళ్లేది లేదని స్పష్టం చేస్తున్నారు తమకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు అవసరం లేదని తేల్చి చెప్తున్నారు సీఎం రేవంత్ రెడ్డిపై ప్రజలు తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు ప్రజాపాలన ఇందిరమ్మ పాలన అంటే ఇదేనా అని ప్రశ్నిస్తున్నారు ఇల్లు కట్టిన అప్పు తీరక వేరే కాడ పని చేసుకుంటా అలా పొట్ట కడుపుకుంటాను నేను 10 సంవత్సరాలు అయితే కట్టాను నా భర్త చనిపోయింది కూడా ఈ అప్పులో చేయబడుతుంది చనిపోయింది ఇల్లు కడితే అప్పు తీరది రోగం వచ్చింది చలో అట్లా లోన్ కూడా తీసుకున్నాం సార్ మేము ఆ లోన్ ఎట్లా కట్టుకోవాలి కష్టం చేసుకుంటే లోన్ కట్టుకునేది కష్టం చేసుకోవడానికి మమ్మల్ని పోలీసులే రోజు ఒకరు వస్తున్నారు ఇక్కడ ఇల్లు కట్టిన అప్పు తీరక వేరే కాడ పని చేసుకుంటా అలా పొట్ట కడుపుకుంటాను నేను 10 సంవత్సరాలు అయితే కట్టాను నా భర్త చనిపోయింది కూడా ఈ అప్పులో చేయబడుతుంది చనిపోయింది ఇల్లు కడితే అప్పు తీరది రోగం వచ్చింది చలో అట్లా లోన్ కూడా తీసుకున్నాం సార్ మేము ఆ లోన్ ఎట్లా కట్టుకోవాలి కష్టం చేసుకుంటే లోన్ కట్టుకునేది కష్టం చేసుకోవడానికి మమ్మల్ని పోలీసులే రోజు ఒకరు వస్తున్నారు ఇక్కడ ఇల్లు కట్టిన అప్పు తీరక వేరే కాడ పని చేసుకుంటా అలా పొట్ట కడుపుకుంటాను నేను 10 సంవత్సరాలు అయితే కట్టాను నా భర్త చనిపోయింది కూడా ఈ అప్పులో చేయబడుతుంది చనిపోయింది ఇల్లు కడితే అప్పు తీరది కాంగ్రెస్ సర్కారు కన్ను హైదరాబాద్ నుంచి జిల్లాలపై పడింది ఇప్పుడు పట్టణాలు పల్లెలపైకి బుల్డోజర్లు దూసుకొస్తున్నాయి పాలమూరు తరహా కూల్చివేతలకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది అందుకోసం హైడ్రా తరహా బృందాలను సిద్ధం చేయాలని రెవెన్యూ అధికారులకు మౌఖిక ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తోంది ఇన్నాళ్లు హైదరాబాద్ లో పేదల ఇళ్లపైకి దుంకిన బుల్డోజర్లు ఇప్పుడు జిల్లాలోకి దూసుకురానున్నాయి.
రాష్ట్ర రాజధానిలో చెరువుల ఎఫ్టీఎల్, బఫర్ జోన్లో అక్రమ నిర్మాణాలు, ప్రభుత్వ స్థలాల్లో ఆక్రమణలు అంటూ హైడ్రా పేరిట కాంగ్రెస్ సర్కార్ కూల్చివేతల కాండను కొనసాగిస్తున్నది. ఇకపై జిల్లాలోనూ బుల్డోజర్లను పరుగులు పెట్టించేందుకు రంగం సిద్ధం చేసినట్లు విశ్వసనీయ సమాచారం. పాలమూరు జిల్లా క్రిస్టియన్పల్లి తరహాలో మరిన్ని కూల్చివేతలకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్టు తెలుస్తోంది. ఎఫ్టీఎల్, బఫర్ జోన్, ప్రభుత్వ భూముల్లో ఉన్న భవనాలను నిర్దాక్షిణ్యంగా కూల్చివేయాలని కలెక్టర్లకు ప్రభుత్వం మౌఖిక ఆదేశాలు జారీ చేసినట్టు సమాచారం. కూల్చివేతలకు రెవెన్యూ అధికారులు నాయకత్వం వహించాలని, హైడ్రా తరహా బృందాలను లీడ్ చేయాలని సూచించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఇప్పటికే పలు జిల్లాల్లో కూల్చివేతలు మొదలయ్యాయి. సిద్దిపేట జిల్లా కేంద్రంలో గురువారం తెల్లవారుజామున 2 ఇళ్లను అధికారులు కూల్చివేశారు. ఎర్రచెరువు బఫర్ జోన్లో ఉన్నదని ఒక ఇంటిని, మున్సిపల్ అనుమతి లేదని మరో ఇంటిని రెవెన్యూ, మున్సిపాలిటీ అధికారులు కూల్చివేశారు. ఎర్రచెరువు సమీపంలో ఓ వ్యక్తి ఇల్లు కట్టుకుని నివాసం ఉంటున్నాడు. అతడి ఇల్లు బఫర్ జోన్లో ఉన్నదంటూ రెవెన్యూ అధికారులు నేలమట్టం చేశారు. మరో 5 కుటుంబాలకు నోటీసులు ఇచ్చినట్టు తెలిసింది. పట్టణం 5వ వార్డులో తప్పుడు ధృవీకరణ పత్రాలతో అనుమతి పొంది ఇల్లు కడుతున్నారనే ఆరోపణతో మరో ఇంటిని కూలగొట్టారు. మున్సిపాలిటీ అనుమతి లేకుండా, అనుమతించిన ప్లాన్ ప్రకారం లేకుండా కట్టిన ఇళ్లను అక్రమ నిర్మాణాలుగానే గుర్తించి కూల్చివేస్తామని మున్సిపాలిటీ అధికారులు హెచ్చరించారు. గతేడాది ఆగస్టు 23 తర్వాత సిద్దిపేట పట్టణంలో 58, 59 జీవోల కింద పట్టాలిచ్చినా దాదాపు 200కు పైగా ఇంటి స్థలాలకు రీవెరిఫికేషన్ చేయాలని నిర్ణయించినట్టు తెలిసింది. సంగారెడ్డి జిల్లాలోనూ రెవెన్యూ అధికారులు ఓ ఇంటిని కూల్చేశారు. కొండాపూర్ మండలం మల్కాపురంలో నర్సింహులు అనే వ్యక్తి భవనం కట్టుకున్నాడు. దానికి గ్రామ పంచాయతీ అనుమతించింది. కాగా పెద్ద చెరువు ఎఫ్టీఎల్ ను ఆక్రమించి భవనం కట్టాడన్న కారణంతో కూల్చివేశారు. గత ఆగస్టు చివరి వారంలో మహబూబ్ నగర్ పట్టణంలో భారీగా కూల్చివేతల కాండ కొనసాగింది. క్రిస్టియన్పల్లిలో పొద్దంతా కష్టం చేసిన ప్రజలు ఆదమర్చి నిద్రపోతున్న వేళ రెవెన్యూ అధికారులు బుల్డోజర్లతో విరుచుకుపడ్డారు. 75 ఇళ్లను తెల్లవారేలోపే నేలమట్టం చేశారు. బాధితుల్లో బదిరులు, అంధులు, దివ్యాంగులే ఎక్కువగా ఉన్నారు. రెవెన్యూ అధికారులు 2007లో ఇవే ఇళ్లకు పట్టాలిచ్చారు. కేసీఆర్ ప్రభుత్వం వచ్చాక వారికి విద్యుత్ కనెక్షన్లు ఇచ్చి నీటి సౌకర్యం కల్పించింది. ఇవేవీ పట్టించుకోకుండా రెవెన్యూ అధికారులు దివ్యాంగుల ఇళ్లను కూలగొట్టారు. ఈ నెల మొదటి వారంలో రంగారెడ్డి జిల్లా రాయదుర్గం మండలం మల్కం చెరువు వద్ద 40 ఇళ్లను శేర్లింగంపల్లి రెవెన్యూ అధికారులు కూల్చివేశారు. ఇక్కడి పేదలు చెరువుకు దూరంగా ఇళ్లు కట్టుకుని 40 ఏళ్ల నుంచి ఉంటున్నారు. అర్ధరాత్రి వేళ ఆ ఇళ్లను నేలమట్టం చేశారు. కానీ ఇదే చెరువును ఆక్రమించి జాతీయ స్థాయిలో పేరున్న రియల్ ఎస్టేట్ సంస్థలు ఆకాశ హార్మ్యాలు నిర్మించాయి. ఏకంగా మల్కం చెరువునే ఆక్రమించి బహుళ అంతస్తుల భవనాలు కట్టాయి. కానీ రెవెన్యూ అధికారులు వాటిపై కన్నెత్తి చూడకుండా పేదల ఇళ్లను కూలగొట్టారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రేవంత్ సర్కారు రుణమాఫీ డ్రామాలపై రైతులు కన్నెర్రజేస్తున్నారు. రుణమాఫీ కోసం సిద్దిపేట జిల్లా నంగునూరు మండల కేంద్రంలో రైతులు ధర్నా చేపట్టారు. రుణమాఫీపై రైతుల ఆందోళనకు బీఆర్ఎస్ పార్టీ సంపూర్ణ మద్దతు ప్రకటించింది. సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు రైతు ధర్నాలో పాల్గొన్నారు. రేవంత్ సర్కారు చేసిన మోసం రైతన్నలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సంపూర్ణ రుణమాఫీ చేసే వరకు పోరు ఆగదని రైతులు హెచ్చరిస్తున్నారు. ఎంత ఉన్నది మాధవరెడ్డి అన్న? నాకు 80,000 ఉన్నది. ఏ ఊరే? కొండరాజుపల్లి.
కొండమరాజుపల్లి 80,000 ఉన్నది నీకు కాలేదా? కాలేదు. ఏమంటుండే అడిగితే మీది నుంచి వచ్చినాక అయితేనే చెప్తాను కాలే అంట. మరి 1,00,000 లోపల అన్ని చేసేసిన అన్నాడు కదా. ఇక పోలే అంటాడు, వాళ్ళు కాలే అంటాడు. నీది 80,000 ఉంటే ఎందుకు కాలేదు? ఇక కాలే అంటే సరిగా 5 గంట పోయినా కాలేదు. ఎన్ని ఎకరాలు ఉన్నదే? నాకు 4 ఎకరాలు ఉంటాయి. 4 ఎకరాలు. ఏం పెట్టినవే? ఊరి పెట్టిన. రైతు బంధు పడ్డాదే? పర్లేదా? పర్లేదు. దొడ్డు అట్లా సన్నమట్లు పెట్టినావా? ఇక దొడ్డియే పెట్టిన. దొడ్డియే పెట్టినావు. మరి బోనస్ దొడ్డు వాటికి ఇయ్య అంటుండు కదా. ఇవ్వకపోతే ఇక వేరే అమ్ముకోవాలి. ఆయనకి ఇస్తాను మనకి గ్యారంటీ ఉంటుందా? ఓట్లప్పుడు ఏం చెప్పిండే? వడ్లకు బోనస్ ఇస్తా అన్నిటికి అన్నాడు. ఇప్పుడేమో సన్నయ్య అని సన్నాయి నొక్కులు నొక్కుతుండు. అన్ని చెప్తాడు, వెనక అంటాడు. మరి ఏం చేద్దాం? చేసే ప్రయత్నం చేద్దాం. ఇంకా ముందు నడతాం, కొట్లాడదాం. అంతే కదా. కొట్లాడదాం, ఆదా పోదాం. సార్ 2,30,000 సార్. బ్యాంకులో 40,000 కట్టినా సార్. కట్టేసినావా బ్యాంకు? కట్టినా సార్. రుణమాఫీ కాలేదు సార్. ఇప్పుడు బాపు ఏమన్నాడు? రేవంత్ రెడ్డి ఏమో కట్టుర్రి చెప్పనిస్తా అంటుండు. మంత్రి ఏమో వ్యవసాయ మంత్రి కట్టకూరి అంటుండు. సార్ ఇప్పుడు ఎవరి మాట నమ్మాలి? వ్యవసాయ మంత్రిది నమ్ముడా, ముఖ్యమంత్రిది నమ్ముడా? రైతు బంధు కూడా రాలేదు సార్ ఇంతవరకు. రాలే. ఎన్ని ఎకరాలు ఉంది? 3.5 ఉంది సార్. 3.5 ఉంది. 230 ఉంటే 40,000 కట్టినావు. 40,000 కట్టినా సార్. కట్టి ఇక మిగతాది మాఫీ అవుతుంది. మాఫీ అవుతుంది అంటే వెయిటింగ్ చేస్తున్నాం సార్. 40,000 ఎడ తెచ్చినావు? ఇక అప్పు తెచ్చినా సార్. 2 నెలల కింద 40,000 ₹2 మిత్తికి తెచ్చినావు. ₹2 బ్యాంకులో కట్టినావు. ఇది మాఫీ అవుతలేదు. మాఫీ అవుతుంది సార్. ఇప్పుడు మిత్తి మాత్రం పెరుగుతున్నది. మిత్తి పెరుగుతుంది సార్. మరి ఏం చేసాడు రేవంత్ రెడ్డిని? మరి ఇక ధర్నా చేద్దాం సార్. మై నేమ్ దుర్గారెడ్డి. 58,000 ఉన్నాయి సార్. మాఫీ కాలేదు. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉన్నాయి సార్. మాఫీ కాలేదు. 58,000 అప్పు ఉంది నీకు. ఉన్నాయి సార్. కాలే. ఏమన్నాడు? బ్యాంకుకు పోతే ఏఈఓ దగ్గర పోమన్నారు. రైతు వేదిక ఏఈఓ దగ్గర పోతే ఏఈఓ గారు ఏమన్నారు? సరే మాకు ఆదేశాలు రాలేదు, గవర్నమెంట్ ఇచ్చే ఆదేశాలు వస్తే మేము చెప్తా ఉన్నారు. బ్యాంకు వచ్చిన సార్. మరి 1,00,000 లోపు అయిపోయింది అన్నారు కదనే. నాకు కాలేదు సార్. 58,000 కాలేదు. 1,00,000 ఎక్కడ అయినాయి సార్? బ్యాంక్ వాళ్ళు ఏమంటారు? అక్కడి నుంచి ఏమన్నా వచ్చేది ఆర్డర్ వస్తుంది మేము చెప్తాం. ఇప్పుడు 11వ నెల రెన్యువల్ ఉన్నది, రెన్యువల్ చేయి, ఆ తర్వాత విషయం. లేకపోతే రెన్యువల్ చేయకపోతే అపరాధ వడ్డీతో పడుతుంది బ్యాంకు వాళ్ళు చెప్తారు సార్. ఈ రుణమాఫీ లేదు, మళ్ళీ ఉల్టా అపరాధ వడ్డీ. మళ్ళీ రైతు బంధు లేదు. రైతు ఎన్ని ఎకరాలు నీకు? 1 ఎకరం 1 గుంట ఉంది సార్. ఎకరం గుంట. 1 ఎకరం. కేసీఆర్ ఉండగా ఎన్ని వస్తుండే పైసలు? 5,100 చిల్లర వచ్చు సార్. నాకు పక్క వచ్చు సార్. పంటకు యాసంగి వానకాలం వచ్చు సార్. ఇప్పుడు 2 పంటలకు లేదు. నేను బయటకు వచ్చి అప్పు తెచ్చుకున్నా సార్. 2 లక్షల రూపాయలు చూపిస్తానంటే మేమేమనుకున్నాం, ఇక మా ఇస్తాడు కావచ్చు. నువ్వు వాగ్దానాలు చేసిన ఎన్ని, నువ్వు ఇచ్చిన ఎన్ని, నువ్వు అన్ని ₹1 లేకుండా 2 లక్షల వరకు మాఫీ చేసి, నువ్వు తులం బంగారం చేసి, ఈ 7,500 చేసి, ఈ భాగోతాలన్నీ చేసినాక నువ్వు కాపుదన కొడుకు, ఒక రెడ్డి జాతిలో పుట్టినావు. నువ్వేమనేది ఉండే అంటే, హరీష్ రావు ఇంకెవరన్నా ఈయన ఉన్నారా? 2 లక్షల రుణమాఫీ రానోళ్ళు ఎవరన్నా ఉన్నారా? హరీష్ రావును తోలుమను, హరీష్ రావు పంపి నేను ఆ 2 లక్షలు కూడా 24 గంటలు కొడతా అని ఒక స్టేజ్ మీద ఒక విధానంగా మాట్లాడి పంపి ₹1 లేకుండా చేసిన హరీష్ రావు నువ్వు ఒకనాడు రాజీనామా చేస్తాను, అది నీ విజ్ఞతకే వదిలేస్తాను అంటేనే మనం ఇజ్జతదారులం. మనిషికి ఎకరం అమ్ముకొని చందాలేసి అయినా బల్ల గెలిపించుకుందాం. ముండా కొడుక నువ్వు కాపుదనం కులంలో పుట్టి ఇప్పుడు ఇయ్యలేనోళ్ళు ఎవరైనంటే పోయినట్టు ఎవరికి చక్కగా ఇవ్వకపోతివి. వచ్చుడు అమెరికా నుంచి రాగానే ఇచ్చింది లేదా సచ్చింది లేదా ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే వెనకడగట్లేవాడు బండి సంజీవ్ మాట్లాడి ఆయనతో పార్టీ ప్రెసిడెంట్ పోగొట్టుకున్నాం. మరి వీడు కూడా 5 ఏళ్ళు ఉంటాడా? ఈయన పార్టీ ప్రెసిడెంట్, ఈయన మంత్రి పదవి పోగొట్టుకుంటాడు. కొడుక మా ఇచ్చేది పోతావురా, మేము రెడ్డి కులంలో పుట్టాం. రుణమాఫీపై ప్రభుత్వానికి మాజీ మంత్రి హరీష్ రావు డెడ్లైన్ విధించారు. దసరాలోపు రైతులందరికీ రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే రైతులందరితో కలిసి సచివాలయం ముట్టడిస్తామని హరీష్ రావు హెచ్చరించారు. రైతుల ఆవేశాలు రాకముందు ఈ పండుగలోపు, వచ్చే బతుకమ్మ దసరా పండుగలోపు రైతులందరికీ రుణమాఫీ చేయాలని ఈ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. పండుగలోపు చేయకపోతే మొత్తం తెలంగాణ హైదరాబాద్కు వచ్చి నీ సెక్రటరియట్ ముట్టడించడానికి కూడా తయారున్నాం, జాగ్రత్త అని చెప్పి హెచ్చరిస్తూ జై తెలంగాణ. సమస్యలు పరిష్కరించకుండా గ్రూప్ 1 నిర్వహిస్తే ఇబ్బందులు వస్తాయన్నారు బీఆర్ఎస్ నేత రాకేష్ రెడ్డి. గ్రూప్ 1 మెయిన్స్లో కోర్టులో ఫైల్ అయిన పలు కేసులను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలన్నారు. ఆ తర్వాత ఎగ్జామ్ పెట్టాలని డిమాండ్ చేశారు. అన్ని వర్గాల ప్రజలను రేవంత్ మోసం చేశాడని మండిపడ్డారు.
ప్రిపేర్ అవుతున్నటువంటి ఈ గ్రూప్ 1 అభ్యర్థులందరూ కూడా ఈరోజు సందిగ్ధంలో ఉన్నారు. అనేక కేసులు, అది జియో 29 వర్సెస్ 55 కానీ, లేదా ఈడబ్ల్యూఎస్ కానీ, ఎస్టీ రిజర్వేషన్ కానీ, లేదా రాంగ్ కీ కానీ, విత్డ్రావల్ క్యాన్సిల్ సంబంధించినటువంటి విషయం కానీ, ఇవన్నీ కేసులు పడడం వల్ల ఈ కేసులను పరిష్కరించకుండానే ఆగమాగంలో పరీక్ష నిర్వహించాలనేటువంటి ఆలోచన ప్రభుత్వం ఏమైనా చేస్తున్నదా? ఒకవేళ ప్రభుత్వం కనుక కేసులను పరిష్కరించకుండా పరీక్షలు నిర్వహిస్తే అప్పుడు మళ్ళీ కోర్టు తీర్పు వచ్చిన తర్వాత మళ్ళీ ఎగ్జామ్ పెడతారేమో అనేటువంటి ఆందోళనలో రోజు మరి గ్రూప్ 1 సంబంధించినటువంటి అభ్యర్థులు అందరూ కూడా ఉన్నారు. వేలాది మంది ప్రిపేర్ అవుతున్నారు. కాబట్టి వాళ్ళకు భరోసాని ఇవ్వాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నది. మీరు తక్షణమే కేసులన్నింటినీ కూడా పరిష్కారం చేయాలా. పరిష్కరించిన తర్వాత పరీక్ష పెట్టండి. అలా అని పరీక్షను పోస్ట్పోన్ చేయమని మేము అంటలేం. ఆ గడువులోపే అన్ని పరిష్కారం చేసిన తర్వాత మీరు ఎగ్జామ్ పెడితే అప్పుడు ఎటువంటి ఆందోళన లేకుండా ఈ అభ్యర్థులందరూ కూడా మరి పరీక్ష రాస్తారు. కాబట్టి ఆ రకంగా ప్రభుత్వం ఆలోచన చేయాల్సిందే ఈ సందర్భంగా మేము కోరుతున్నాం. ఎందుకంటే ఇతర రాష్ట్రాల్లో, ఆంధ్రప్రదేశ్లో కానీ ఇంకా ఇతర రాష్ట్రాల్లో కూడా వాళ్ళు అక్కడ ఇలాంటి కేసుల వల్ల మళ్ళీ కోర్టు ఎగ్జామినేషన్కి ఆర్డర్ ఇవ్వడం జరిగింది. నెలల కొద్దీ ప్రిపేర్ అయ్యి ఖర్చుకు ఓర్చుకొని ఎంతో శ్రమకు ఓర్చుకొని వాళ్ళు పరీక్ష రాస్తే మళ్ళీ ఎగ్జామ్ పెడితే అంతా వృధా అయిపోతుంది. 6 గ్యారెంటీలకు ఎగనామం పెట్టేసిండ్రు, ప్రజలందరికీ పంగనామం పెట్టిండ్రు. సంవత్సర కాలంలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి ఇప్పుడు 10 నెలలు గడుస్తున్నది. 10 నెలల్లో నువ్వు కనీసం ఒక్క ఉద్యోగం కూడా ఇవ్వలే ఇప్పటివరకు. ఇచ్చిన ఉద్యోగాలన్నీ కూడా కేసీఆర్ గారు ఇచ్చిన నోటిఫికేషన్ల ద్వారా వచ్చిన ఉద్యోగాలే తప్ప మీరు ఇచ్చినటువంటి నోటిఫికేషన్ ద్వారా ఒక్క ఉద్యోగం కూడా రాలేదు. ఈరోజు ఎక్కడ చూసినా కూడా ధర్నాలు, రాస్తారోకోలు, దీక్షలు, ఆందోళనలు, పోరాటాలు ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఎక్కడ చూసినా కూడా ప్రజలందరూ కూడా ఉద్యమిస్తూనే ఉన్నారు. అంటే ఇంత తక్కువ సమయంలో ఇంత అప్రతిష్ట మూట కట్టుకున్నటువంటి ప్రభుత్వం కేవలం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మాత్రమే. కాంగ్రెస్ ప్రభుత్వంలో సొంత పార్టీ నేతలకు వరుస అవమానాలు జరగడంలో ఆంతర్యమేంటి? ఒక వర్గం నేతలకే అవమానాలు యాదృచ్ఛికమా లేక ఉద్దేశపూర్వకంగానే జరుగుతున్నాయా? ఇవన్నీ సీఎం రేవంత్ రెడ్డికి తెలిసినా పునరావృతం కాకుండా చర్యలు ఎందుకు తీసుకోవడం లేదు? ప్రస్తుతం హస్తం పార్టీలో ఇదే హాట్ టాపిక్. రేవంత్ సర్కార్ ఏర్పడి 10 నెలలు కావస్తోంది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత సొంత పార్టీ నేతలకే అవమానాలు తప్పడం లేదు. ముఖ్యంగా ఎస్సీ, బీసీ నేతలకే వరుసగా అవమానాలు ఎదురవుతుండటం పార్టీలో హాట్ టాపిక్ గా మారిందట. యాదాద్రిలో సీఎం రేవంత్ సమక్షంలో సాక్షాత్ ఉప ముఖ్యమంత్రికే ఘోర అవమానం జరిగింది. ఆలయంలో అర్చన సమయంలో సీఎం రేవంత్ తో పాటు జిల్లా మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డిలకు పెద్దపీటలు వేసి ఉప ముఖ్యమంత్రికి చిన్నపీట వేయటం అప్పట్లో పెద్ద ఎత్తున వివాదాస్పదమైంది. దీంతో భట్టి విక్రమార్క వివరణ ఇప్పించుకోవలసిన పరిస్థితి ఏర్పడింది. అయితే భట్టికి జరిగిన అవమానం ఇటీవల నూతన పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కి కూడా జరిగింది. పీసీసీ చీఫ్ అయిన తర్వాత మర్యాద పూర్వకంగా కలిసేందుకు వినాయక చవితి రోజు సీఎం రేవంత్ నివాసానికి కుటుంబ సమేతంగా వెళ్లారు మహేష్ గౌడ్. సీఎం నివాసంలో గణేష్ పూజలో రేవంత్ ఫ్యామిలీతో పాటు మహేష్ గౌడ్ కూడా పాల్గొన్నాడు. అయితే సీఎం నివాసంలో రేవంత్ ఫ్యామిలీకి పెద్దపీటలు వేసి మహేష్ గౌడ్ ఫ్యామిలీని మాత్రం కింద కూర్చోబెట్టడం కూడా చర్చనీయాంశంగా మారింది. బీసీ నేతకు అవమానమంటూ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇదిలా ఉంటే తాజాగా సీఎం సెక్యూరిటీ సైతం ఎంపీలు, ఎమ్మెల్యేల పట్ల వ్యవహరిస్తున్న తీరు కూడా పార్టీలో చర్చనీయాంశమవుతుంది. ప్రజా ప్రతినిధులను కూడా చూడకుండా అవమానకరంగా నెట్టివేస్తుండడంపై సొంత పార్టీ నేతలు మండిపడుతున్నారు. అందులోనూ ఎస్సీ, బీసీ ప్రజా ప్రతినిధుల పట్ల సీఎం సెక్యూరిటీ వ్యవహరిస్తున్న తీరు బాగాలేదంటూ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గణేష్ నిమజ్జన సమయంలో ఎమ్మెల్యే దానం నాగేందర్ ని పక్కకు జరగాలంటూ సీఎం సెక్యూరిటీ సైగ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ కాగా, తాజాగా రవీంద్ర భారతిలో సీతారాం ఏచూరి సంస్మరణ సభలో ఎంపీ మల్లు రవిని కుర్చీలో నుండి లేపిన విధానం వివాదాస్పదమైంది. మల్లు రవి, దానం నాగేందర్ లాంటి సీనియర్ నేతల విషయంలో సీఎం సెక్యూరిటీ సిబ్బంది వ్యవహరించిన తీరు కరెక్ట్ కాదంటూ నేతలు చర్చించుకుంటున్నారు.
చుట్టూ ఉండే ఇతర సామాజిక వర్గ నేతలకి జరగని అవమానం బడుగు వర్గాల నేతలకే ఎందుకు జరుగుతుందన్న చర్చ పార్టీలో జోరుగా సాగుతోంది. ఇవన్నీ సీఎం రేవంత్కి తెలిసినా పట్టించుకోవడం లేదనే విమర్శ వస్తోంది. అయితే ఉద్దేశపూర్వకంగానే బడుగు వర్గాల నేతలను టార్గెట్ చేశారనే అనుమానం కూడా పార్టీ శ్రేణుల్లో ఉంది. మరి భవిష్యత్తులోనైనా ఇలాంటి పరిణామాలు జరగకుండా సీఎం రేవంత్ చర్యలు తీసుకుంటారో లేదో చూడాలి. తెలంగాణ భవన్లో కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. జయంతి సందర్భంగా కొండా లక్ష్మణ్ బాపూజీ చిత్రపటానికి పలువురు బీఆర్ఎస్ నేతలు నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కోవా లక్ష్మి, ఎమ్మెల్సీలు షేరి సుభాష్ రెడ్డి, మహమూద్ అలీ, మాజీ ఎమ్మెల్యేలు బాల్కా సుమన్, సురేందర్, భగత్, బీఆర్ఎస్ శ్రేణులు పాల్గొన్నాయి. విజయదశమిని పురస్కరించుకుని గ్రీన్ ఇండియా ఛాలెంజ్ మరో బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఊరు ఊరికో జమ్మి చెట్టు, గుడి గుడికో జమ్మి చెట్టు కార్యక్రమాన్ని ప్రారంభించింది. స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో మాజీ ఎంపీ సంతోష్ కుమార్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి దాని పోస్టర్ను ఆలయ పూజారుల చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో మొక్కలు నాటారు. అంతకుముందు స్వర్ణగిరి ఆలయానికి చేరుకున్న మాజీ ఎంపీ సంతోష్ కుమార్కు ఆలయ పూజారులు ఘనస్వాగతం పలికారు. స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అష్టలక్ష్మి మండపంలో పూజారులచే వేద ఆశీర్వచనాలు అందుకుని తీర్థ ప్రసాదాలు తీసుకున్నారు. Yes.
ఈజీ మనీకి అలవాటు పడిన కొందరు జనాల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని నిలువునా మోసం చేస్తున్నారు. చిట్టీల పేరుతో లక్షల్లో టోకరా వేస్తున్నారు. తాజాగా హైదరాబాద్లో ఓ జంట చిట్టీల పేరుతో 4.70 కోట్లు వసూలు చేసి పరారయ్యారు. మోసపోయామని భావించిన బాధితులు పోలీసులను ఆశ్రయించారు. ఈ ఘటన హైదరాబాద్లోని జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. చింతల్ వెంకటేశ్వర నగర్లో నివాసం ఉండే నాగమన్నయ్య కొన్నేళ్లుగా చిట్టీల వ్యాపారం నడుపుతున్నారు. స్థానికంగా సొంత ఇల్లు కూడా ఉంది. చుట్టుపక్కల వాళ్లతో ఎంతో నమ్మకంగా మెదులుతూ అధిక వడ్డీల ఆశ చూపి వారి నుంచి చిన్న మొత్తాలను సేకరించారు. గత కొంతకాలంగా చిట్టీలు ఎత్తిన వారికి అప్పుల వారికి డబ్బులు ఇవ్వకుండా పరారయ్యారు. దీంతో ఆమె ఇంటి వద్ద బాధితులు ఆందోళనకు దిగారు. సీఎం గారు కూడా యాక్షన్ తీసుకోవాలి. ఇంతమంది బాధ్యతలు ఉన్నారు. 4,70,00,000. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి టీ న్యూస్.